అక్షయ కాల్ లిఫ్ట్ చేసి ప్రేమ్ చెప్పు అని అంది. డిన్నర్ అయిందా మేడం అని అన్నాడు ప్రేమ్. లేదు ప్రేమ్, ఇప్పుడే ఆర్డర్ చేస్తున్నా అని అంది అక్షయ. ఇచ్చే ఆర్డర్ ఏదో కొంచెం ఎక్కువ ఇవ్వండి మేడం, వస్తున్నా అని అన్నాడు ప్రేమ్. సరే అని కాల్ కట్ చేసింది అక్షయ. రండి సార్, వెళ్ళి భోజనం చేద్దాం అని రిత్విక్తో అన్నాడు ప్రేమ్. నువ్వు వెళ్ళు ప్రేమ్, నేను వస్తే తను ఇబ్బంది పడుతుంది అని అన్నాడు రిత్విక్. ఎందుకు సార్, ఇంట్లో కరెంట్ ఉంచుకొని లైట్స్ స్విచ్ ఆఫ్ చేసి చీకట్లో కూర్చోవడం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ పైకి బద్ద శత్రువులా బిల్డప్లు ఇచ్చుకుంటూ చూసే వాళ్ళని ఎర్రిపోపలను చేస్తున్నారు అని చెప్పి, మీరు అక్షయ మేడంని ఎంత ప్రేమిస్తున్నారో నాకు బాగా అర్థమైంది. కానీ నాకు ఇంకో విషయంలో కూడా క్లారిటీ కావాలి. దానికోసమైనా మీరు ఇప్పుడు నాతో రావాలి అని రిత్విక్ చేయి పట్టుకొని తీసుకెళ్లాడు ప్రేమ్. ఇంట్లోకి వచ్చిన అక్షిత మధు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తన గదిలో అడుగుపెట్టింది. ఆ గది చూసి ఆశ్చర్యపోయింది. గదిలో కాటన్స్ బెడ్షీట్స్ అన్నీ మారిపోయాయి. అంతా తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న పిల్లల బొమ్మలతో ఎంతో అందంగా మనసుకు హాయిని ఇచ్చే విధంగా ఉంది. అప్పటి వరకు ఉన్న సిగరెట్ వాసన ఇప్పుడు రావడం లేదు. దాంతో ఎంతో ఆనందంగా గది మొత్తం చూస్తూ ఉంది అక్షిత. అలా చూస్తున్న అక్షితని చూస్తూ గది నచ్చిందా అని అడిగాడు రితేష్. ఆ మాటకి చాలా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అని అంటూ వెనక్కి తిరిగింది అక్షిత. అక్షిత నోటి నుండి చరణ్ అన్న పేరు వినడంతో డల్ అయిపోయి నిలబడి ఉన్న రితేష్ అక్షితకి కనిపించాడు. దాంతో సీరియస్గా ఫేస్ పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది అక్షిత. దిగులుగా ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్నాడు రితేష్. మరోవైపు రెస్టారెంట్లో ప్రైవేట్ రూమ్లో కూర్చున్నారు అక్షయ, ప్రేమ్ అండ్ రిత్విక్. ఏంటి ఈ ప్రేమ్, తను ఒక్కడే వస్తాడని అనుకుంటే రిత్విక్ని కూడా వెంట తీసుకొచ్చాడు. ఇప్పుడు నేనేం చేయాలి అని మనసులో మదన పడుతూ బెరుకుగా చూస్తూ ఉంది అక్షయ. అప్పుడే వేడివేడిగా ఉన్న సూప్ తీసుకువచ్చి వాళ్ళ ముందు పెట్టాడు వెయిటర్. ఇప్పుడు ఏం చేయాలి, మాస్క్ తీస్తే పరిస్థితి ఏంటి అని అనుకొని ప్రేమ్ వంక చూసింది అక్షయ. అక్షయ పరిస్థితి అర్థం చేసుకొని, మీరు మరీ అంత అయోమయంగా చూడొద్దు, మీరు ఆయన భార్య అంజమ్మ అని ఆయనకు తెలుసు అని చిల్లీ సాస్ సూప్లో కలుపుతూ చెప్పాడు ప్రేమ్. దాంతో అంటూ నోరు తెరిచింది అక్షయ. దానికి చిన్నగా నవ్వుకున్నాడు రిత్విక్. ఆయనకి అన్నీ తెలుసు కానీ మీరు ఆ మాస్క్ తీసి ఫ్రీగా ఫుడ్ తినండి అని ప్రేమ్ అనడంతో కొంచెం బెరుగుగా మాస్క్ తీసి సూప్ తాగుతూ ఉంది అక్షయ. రిత్విక్ కూడా దించిన తల పైకి ఎత్తకుండా సూప్ తాగుతున్నాడు. అది చూసి, ఏంట్రా బాబు ఈ మూకీ డ్రామా, చూడలేక చేస్తున్నా. రిత్విక్ అక్షయ తనని ప్రేమిస్తుందని చెప్పాడు కదా, ఒకసారి టెస్ట్ చేద్దాం అని మనసులో అనుకొని 2 నిమిషాలు ఆలోచించి, సార్ సూప్లో చిల్లీ సాస్ వేసుకోండి, సూపర్గా ఉంటుంది అని సాస్ సూప్లో వేసి కలుపుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఆ సూప్ రిత్విక్ చేతి మీద పడేలా చేశాడు ప్రేమ్. వేడివేడి సూప్ చేతి మీద పడడంతో అమ్మ అని గట్టిగా అరిచాడు రిత్విక్. ఆ అరుపుతో రిత్విక్ వైపు చూసి, అయ్యో రిత్విక్ అంటూ అతని దగ్గరికి వెళ్ళి టిష్యూ తీసుకొని చేతి మీద సూప్ తుడుస్తుంది అక్షయ. తెల్లగా ఉన్న రిత్విక్ చెయ్యి సూప్ పడడం వల్ల ఎర్రగా మారడం చూసిన అక్షయ మనసు విలవిలలాడింది. ఆమెకు తెలియకుండానే కంటి నుండి నీరు జారి అవి రిత్విక్ చేతి మీద పడ్డాయి. అది చూసి మనసులో, ఎందుకే పిచ్చి, నేనంటే నీకు అంత పిచ్చి అని అనుకున్నాడు రిత్విక్. అబ్బా ఎంత ఘాటు ప్రేమ, రిత్విక్ సార్ చెప్తే ఏదో అనుకున్నాను. అక్షయ మేడంకి రిత్విక్ సార్ అంటే ప్రేమ కాదు, ప్రాణం అని మనసులో అనుకొని, మేడం మీకు మా రిత్విక్ సార్ అంటే చాలా ప్రేమ అనుకుంటా, మీరు మా సార్ని ఇంతలా ప్రేమిస్తున్నారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అన్నాడు ప్రేమ్. ఆ మాటకి కంగారుగా రిత్విక్కి దూరంగా జరిగి, నేను మీ రిత్విక్ సార్ మీద ప్రేమతోనో పగతోనో ఇక్కడికి రాలేదు ప్రేమ్, నా చెల్లెలు జీవితంని చక్కదిద్దడానికి వచ్చాను. తన కోసమే రిత్విక్ సార్ కట్టిన తాళిని అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చాను. అంతేకాని ఇక్కడ ఉన్నవారు ఎవరితోనూ నాకు ఎటువంటి సంబంధాలు వద్దు. త్వరలోనే ఈ ఆఫీస్ నుండి, ఆ ఇంటి నుండి, మీ రిత్విక్ సార్ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అక్షయ. దాంతో, ఏంటి సార్ ఇది అని రిత్విక్ వంక చూశాడు ప్రేమ్. తన ప్రేమను పొందే అంత అదృష్టం నాకు లేదు ప్రేమ్ అంటూ బయటికి నడిచాడు రిత్విక్. ఇక్కడ ఎవరు క్లారిటీలు వాళ్ళకున్నాయి, క్లారిటీ లేని ఎదవని నేనే అని అనుకుంటూ వాళ్ళ వెనకే నడిచాడు ప్రేమ్. ప్రేమ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో భయంగా రూమ్లో ఒక మూలకి వెళ్ళి కూర్చొని మోకాలిలో తల పెట్టుకొని ఏడుస్తూ ఉంది రచన. తన రూమ్కి వచ్చిన ప్రేమ్
తన ఫోన్ తీసి చూసి అందులో ఎక్కువగా రచన మిస్ కాల్స్ ఉండడంతో కంగారుగా రచనకు కాల్ చేశాడు. తన చేతిలోని ఫోన్ రింగ్ అవ్వడంతో ఉలిక్కిపడి ఆ ఫోన్ వంక చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, ప్రేమ్, భయం వేస్తుంది అని ఏడుస్తూ ఉంది రచన. ప్రేమ్ కంగారుగా, రచన నేను వస్తున్నాను, కంగారు పడకు అని గజేంద్ర ఇంటికి పరుగు తీశాడు ప్రేమ్. బయట రాజకార్యాలు అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన రాధికకి చిలక గోరింకల్లా కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు రాధమ్మ అండ్ గజేంద్ర. దానితో కోపంగా గజేంద్ర అని గట్టిగా అరిచింది రాధిక. ఆ అరుపు విని కూడా తనని కాదు అన్నట్లు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు. దాంతో వాళ్ళ దగ్గరికి వేగంగా వెళ్ళి గజేంద్ర కాలర్ పట్టుకొని, నీ భార్య నేనా లేదా అదా అని అడిగింది రాధిక. అది నీకే తెలియాలి రాధిక అంటూ తన కాలర్ మీద ఉన్న రాధిక చేతులు తీస్తూ చెప్పాడు గజేంద్ర. అంటే ఏంటి గజేంద్ర నీ ఉద్దేశం అని అడిగింది రాధిక. ఏముంది రాధిక, నీకు ఎలాగో ఈ ఇంటిని నన్ను పట్టించుకునే అంత తీరిక లేదు కదా, అందుకే నీకు విడాకులు ఇచ్చి రాధమ్మని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని బాంబు పిలిచాడు గజేంద్ర. ఆ మాటతో షాక్లో రాధిక ఉండగానే రచన అంటూ కేకలు వేస్తూ ఇంటికి వచ్చాడు ప్రేమ్. రాధిక గజేంద్ర గొడవతోనే బయటికి వచ్చిన ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రేమ్ అలా రచనను పిలవడంతో ఇంకా షాక్ అయ్యారు. అందులో ముందుగా తేరుకున్న రితేష్ తన చెల్లెలను అంత చనువుగా ప్రేమ్ పిలవడంతో కోపంగా కిందికి వెళ్తున్నాడు. ఏమైంది ప్రేమ్ అని ప్రేమ్ని గజేంద్ర అడుగుతూ ఉండగానే రితేష్ విసిరిన పంచ్ ప్రేమ్ మొహాన్ని తాకింది. దాంతో రితేష్ అని గట్టిగా అరిచాడు గజేంద్ర. రిత్విక్ కూడా కిందికి వచ్చి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలను అలా పేరు పెట్టి పిలుస్తున్నావు అని ప్రేమ్ కాలర్ పట్టుకున్నాడు. ఇదంతా చూసి కంగారుగా కిందికి దిగారు అక్షిత అండ్ అక్షయ. గజేంద్ర అతన్ని వదలండి అని అరుస్తున్నా కూడా రితేష్ రిత్విక్లు అతని మాట ఏమీ పట్టించుకోకుండా ప్రేమ్ని వదలకుండా అతనిపై దాడి చేస్తున్నారు. ప్రేమ్ అదేమీ పట్టించుకోకుండా రచన అని పిలుస్తూనే ఉన్నాడు. ప్రేమ్ కేక వినగానే పరుగున కిందికి వచ్చి వాళ్ళ అన్నయ్యలను తోసుకుంటూ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని హద్దుకుపోయింది రచన. అది చూసి షాక్ అయ్యి, ఎంత పని చేసావురా, ఆఫ్టర్ ఆల్ మా కంపెనీలో పనిచేసే ఒక నెల జీతగాడివి, నీకు మా చెల్లెలు కావాలా అని అంటూ ప్రేమ్ మీదకు వెళ్ళబోయిన రితేష్ అండ్ రిత్విక్లకు ఎదురుగా నిలబడ్డారు అక్షయ అండ్ అక్షిత. ఓహో, వీళ్ళకి మీరు సపోర్ట్గా నిలబడ్డారా? అంటే మమ్మల్ని సాధించలేక మీ పగ తీర్చుకోవడానికి వీడిని ఆయుధంగా మా చెల్లెలి మీద ప్రయోగించారా అని సూటిగా వాళ్ళని చూస్తూ అడిగాడు రితేష్. కోపాలు పగలు తీర్చుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితాన్ని ఆయుధాలుగా వాడుకోవడానికి వాళ్ళది మీలా చీప్ క్యారెక్టర్ కాదురా అని అన్నాడు గజేంద్ర. అంటే వీళ్ళ వెనకాల మీ హస్తం కూడా ఉందా డాడ్ అని కోపంగా అడిగాడు రిత్విక్. రచనకి తోడుగా ఉండవలసిన మీరు తనకి అవసరమైన సమయంలో తనకి తోడుగా లేకపోవడం వలన ఈరోజు వాళ్ళు తనకు తోడుగా నిలబడాల్సి వచ్చింది అని, బాబు ప్రేమ్, రచనని తన గదిలోకి తీసుకెళ్ళు అని ప్రేమ్తో అన్నాడు గజేంద్ర. సరే అంకుల్ అని రచనను పైకి తీసుకువెళ్ళబోతున్న ప్రేమ్కి అడ్డుగా నిలబడ్డారు రితేష్ అండ్ రిత్విక్. రచన ప్రేమ్ భార్య. రచనని తనతో తీసుకెళ్లే హక్కు ప్రేమ్కి ఉంది. మీరు అడ్డు తప్పుకుంటే పద్ధతిగా నేను తనతో పంపినప్పుడే తను తన భార్యను తన ఇంటికి తీసుకెళ్తాడు. లేకపోతే ఇప్పుడే ఇలాగే ఈ క్షణమే తన భార్యను తనతో తీసుకుని వెళ్ళే హక్కు అతనికి ఉంది. రెండిట్లో మీకు ఏది బెటరో మీరే ఆలోచించుకోండి అని సీరియస్గా అన్నాడు గజేంద్ర. ఆ మాటతో వాళ్ళ బ్రెయిన్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? మన రచనకు పెళ్ళెప్పుడైంది అని అయోమయంగా అడిగాడు రితేష్. అసలు నీకు చెల్లెలు ఉంది అన్న విషయం గుర్తు ఉంటే కదరా దానికి ఎప్పుడు పెళ్ళి అయిందో తెలుసుండేది. రచన నీ చెల్లెలు అన్న విషయం నువ్వు మర్చిపోయి చాలా రోజులైంది. ఇంకా మీకు దాని గురించి ఏం తెలుస్తుంది? ముందు అతనికి దారి ఇవ్వండి అని అన్నాడు గజేంద్ర. ఆ మాటతో ప్రేమ్కి దారి ఇచ్చారు రితేష్ అండ్ రిత్విక్. బాగుందండి, చాలా బాగుంది. ముక్కు మొహం తెలియని వాడిని ఒకడిని తీసుకొచ్చి రచనకి భర్త అంటున్నారు. అసలు రచనకు పెళ్ళెప్పుడైంది? మాకు తెలియకుండా రచన పెళ్ళి ఎలా జరుగుతుంది అని గజేంద్రను నిలదీసింది రాధిక. ఎందుకు జరగకూడదు? నువ్వు కానీ నీ కొడుకులు కానీ ఎప్పుడైనా రచనని పట్టించుకొని ఉంటే దానికి పెళ్ళి ఎప్పుడు జరిగిందో, అసలు దాని జీవితంలో ఏం జరిగిందో తెలిసేది. అసలు మీకు అంత తీరిక ఉంటేనే కదా దాన్ని పట్టించుకోవడానికి అని అన్నాడు గజేంద్ర. అసలు రచన జీవితంలో ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.